హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఇలా ముగిసింది. గిల్డ్వాంగ్ యూరిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతని గ్రూప్ అంతా కూడా ఒక్కో గ్రామానికి వెళ్లి అంతా వెతుకుతున్నారు. కొంతమంది గుర్రాలు అమ్మే ఓనర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్లి యూరి గురించి విచారిస్తున్నారు. ఇలాంటి క్రమంలో వాళ్ళు చేస్తున్న అరాచకాలను వీళ్ళు కనిపెడతారు. అదంతా చూసి వీళ్ళు ఊరికే ఉండలేకపోయారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరిస్తుంటారు. అందువల్ల వీళ్ళ పేరు ప్రఖ్యాతులు క్రమక్రమంగా పెరుగుతుంటాయి. ఇంకోవైపు రియా ఒంటరిగా మేనేజ్ చేసుకుంటోంది. అప్పుడు ఊరి జనమంతా మాట్లాడుకుంటుంటే ఈమెకు వినిపిస్తోంది, ఇదిగో చూడండి, హోంగ్ టీం అని ఒకటి ఉంది. హోంగ్ అనే దొంగ ఒక పెద్ద మొనగాడిలా ఉన్నాడు, అతడు చాలా పవర్ఫుల్ అంట అని మాట్లాడుకుంటున్నారు. హోంగ్ అంటే గిల్డ్వాంగ్ అనేది రియాకు తెలుసు కదా, అందువల్ల గిల్డ్వాంగ్ గురించి ఆమె పుస్తకం రాస్తోంది. ఇప్పుడు హోంగ్ గురించి రాజు వరకు వెళ్ళింది. అప్పుడు తన ఒళ్ళో పడుకున్న రాజును మాయా ఏమంటుందంటే, రాజా మీరు విన్నారా, హోంగ్ జీ అని ఒక పెద్ద దొంగ తయారయ్యాడు, అతనికి చాలా పవర్ ఉందట, అతని గురించి ఏమనుకుంటున్నారు అని అంటోంది. ఎందుకంటే మాయాకు ఒక డౌట్, అతడు గిల్డ్వాంగ్ అయి ఉంటాడని. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇదంతా సాధారణంగా జరిగేదే కదా, మొదట ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు, మొదట అతన్ని పట్టుకోమని నేను ఆదేశించాను, నా మనుషులు పట్టుకుంటారులే అని అంటుంటాడు. ఇంకోవైపు ఈ దొంగను ఎలా పట్టుకోవాలని మంత్రులంతా సమావేశమయ్యారు. ఈ కేసును యూన్ కిచ్చారు. ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని యూన్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆ దొంగ తన తమ్ముడు గిల్డ్వాంగ్ అనేది ఇతనికి ఇంకా తెలియదు. ఆ తర్వాత ఒక ఉన్నతాధికారి దగ్గరికి వచ్చి యూన్ మ్యాప్ చూపిస్తున్నాడు. ఈ గ్రామంలో కొంతమంది జనం మర్మమైన పద్ధతిలో మాయమైపోయారు. ఆ గ్రామాన్ని నేను నోట్ చేశాను, అదే గ్రామానికి ఈ దొంగ హోంగ్ జీ వెళ్ళాడు అని చెప్తున్నాడు. అలాగైతే అందులో ఇతడు సంబంధపడినట్లే నాకు అనిపిస్తోంది. అంతేకాదు, కనిపించకుండా పోయిన వాళ్ళు చట్టవిరోధమైన పనులు చేశారు. ఇలా అంటుంటే ఆ అధికారి, ఏంటయ్యా చెప్తున్నావు, దొంగలకు వాళ్లకు ఏంటి సంబంధం, అతడు ఎందుకు వీళ్ళను చంపుతుంటాడు అని ఆ అధికారి అంటుంటాడు. ఇంకోవైపు రాజు పక్కనే మాయా ఉంది. ఇప్పుడు కూడా ఆమెను ఉంపుడు గత్తగా నియమించాలని అతడు ఆదేశాలు రాస్తున్నాడు. అదే టైంలో అసిస్టెంట్ వచ్చాడు. అతన్ని చూడగానే, రండి రండి, ఏం కాదు, మన మాయనే కదా అంటుంటాడు. ఆమెను ఉంపుడు గత్తగా నియమించడానికి నేను ఉత్తర్వు రాస్తున్నా అని రాజా చెప్తున్నాడు. మహారాజా, చట్టం ప్రకారం థర్డ్ లేదా ఫోర్త్ ర్యాంక్ ఉన్నవారు మాత్రమే ఇలా ఆ ర్యాంకుకు రాగలరు. ఏంటి అని అతడు అంటుంటే పక్కనున్న మాయ పెద్దగా పట్టించుకోలేదు. వదిలేయండి మహారాజా, నాకు అది అవసరం లేదు, కానీ మింగ్ నుంచి వచ్చే వాటర్ మిలాన్ చాలా బాగుంటుందట, దాన్ని నా కోసం తీసుకొస్తారా అని అడుగుతోంది. అప్పుడు ఇతడు ఆమె ఏదడిగినా తీర్చాలని అనుకుంటున్నాడు. ఇదంతా చూసిన అసిస్టెంట్ ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చాడు. అప్పుడు మాయ కూడా బయటకు వచ్చింది. అతని దగ్గరికి వచ్చి, మీరెందుకు రాజు దగ్గర నా గురించి చెప్పట్లేదు అంటోంది. నేను నీ గురించి ఎందుకు చెప్పాలి, అతనికి మంచి చేస్తున్నావు కదా, రాజు వాళ్ళ అమ్మ చనిపోయిన టైంలో అతడు బాధపడుతుంటే అతనికి ఓదార్పునిచ్చావు, అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు, నువ్వు అతనితో సంతోషంగా ఉండంటున్నాడు. నెక్స్ట్ డే రాజు ఏం చేశాడంటే, మాయ ఏదడిగినా కూడా అది ఇవ్వాలని ఇతడు అనుకున్నాడు. అందువల్ల వాటర్ మిలాన్ గురించే మాట్లాడుతున్నాడు. మింగులో కాస్తున్నట్టే ఇక్కడ కూడా మనం వాటిని పెంచాలి, ఆ సీడ్స్ తీసుకొచ్చి ఇక్కడే వ్యవసాయం చేయండి అని రాజు చెప్తున్నాడు. అప్పుడు మంత్రులు ఏమంటున్నారంటే, మహారాజా, ఇక్కడ జనం కరువుతో అల్లాడుతున్నారు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అంత విలువైన వాటర్ మిలాన్ సీడ్స్ ను మనం కొనలేము అని అంటున్నారు. ఇప్పటి వరకు మనకు ఆ సీడ్స్ అవసరం లేదు అని చెప్పగానే రాజు యొక్క ముఖమే మారిపోయింది. అయినా కూడా బయటకు చూపించుకోకుండా, సరే మీరు చెప్పేది కూడా కరెక్టే అంటుంటాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా కోపడుతున్నాడు. అప్పుడు అసిస్టెంట్, మహారాజా, ఎలాగైనా చేసి మనం ఏర్పాటు చేద్దాం లేండి అంటుంటాడు. లేదు లేదు, అవసరం లేదు, కానీ వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో నాకు అర్థమైపోయింది అంటుంటాడు. అతనికి మంత్రులపై చాలా కోపం వచ్చింది. అప్పుడు మాయ అతనితో, నేనే ఒక చిన్న పిల్లలాగా ఏదో కోరిక కోరాను, నేను అలా అడిగి ఉండకూడదు అని చాలా ఫీల్ అవుతోంది. అప్పుడు మహారాజు, చాచా, నువ్వు అడిగింది తప్పేం కాదు, నువ్వు అడగడం వల్లే మంత్రులు నన్ను ఏ విధంగా చూస్తున్నారో నాకు అర్థమైంది అంటున్నాడు. నేను వాటర్ మిలాన్ తినాలా తినొద్దా అనేది కూడా వాళ్ళే నిర్ణయించేలా ఉంది కదా అంటుంటాడు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ అతని మనుషులు ఏం చేస్తున్నారంటే, బంగారం, వెండి, ధాన్యం అని దాచిపెడుతుంటారు కదా, వాటిని వీళ్ళు కొల్లగొడుతున్నారు. చాలా కష్టపడుతున్న జనాన్ని తీసుకొచ్చి మీరంతా తీసుకెళ్ళండి, ఎవరైనా అడిగితే దొంగ హోంగే వచ్చి మొత్తం ఎత్తుకెళ్లాడని చెప్పండి అని అంటుంటాడు. అప్పుడు అతని మాట విని ఊరి జనమంతా వచ్చి సంతోషంగా వాటిని ఎత్తుకెళ్తున్నారు. కొంచెం సేపు అయ్యాక సుగా మనుషులతో వచ్చాడు. ఎందుకంటే సుగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అందులో ఒక మనిషిగా మోరేను పనికి చేర్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు గ్రామ ప్రజల దగ్గరికి వెళ్లి అడుగుతుంటే, హోంగ్ జీ అని ఒకడున్నాడు, అతడే అంతా ఎత్తుకెళ్లాడు, ఇటువైపే వెళ్ళాడు అని జనం చెప్తున్నారు. అందరూ అతన్ని వెతుకుతున్నారు.
ఇప్పుడు సుగా టైర్డ్ అయిపోయాడు. ఏంట్రా ఇటువైపు వెళ్ళాడని చెప్పారు కానీ ఇక్కడ లేరేంటి అని అనుకుంటున్నారు. అప్పుడు మోరే కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆ గ్రామ ప్రజలు అబద్ధం చెప్పారని అంటున్నాడు. ఇప్పుడు ఊరి జనమంతా కూడా హోంగ్ హోంగ్ అని గిల్డువాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. యూన్ విచారించడానికి వచ్చారు కానీ హోంగ్ గురించి అంతా గొప్పగా చెప్తున్నారు. అతడు దొంగే కదా, మిమ్మల్ని కొట్టి అంతా ఎత్తుకెళ్లాడా అని అడుగుతున్నాడు. ఏంటయ్యా నువ్వు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు, అతడు మనం అనుకున్నట్లు దొంగ కాదు, అతడు చాలా మంచివాడు అని చెప్పడానికి వచ్చారు కానీ టక్కున ఆగిపోయి లేదు లేదు అతని గురించి మీకేం అర్థం కాదు వెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ ఊరి జనం ముందు రోజు రోజుకు గిల్డువాంగ్ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు యూన్ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు, హోంగ్ అనే అతడు దొంగే కానీ జనం అతని గురించి ఏమీ చెప్పట్లేదు, అతని గురించి గొప్పగా చెప్తున్నారు అని అంటుంటే నువ్వేంటయ్యా వాని గురించే మాట్లాడుతున్నావు, ఆ రాజు అతనిపై ఇంట్రెస్టే చూపట్లేదు, అతడెప్పుడు ఆ నాట్యకారినితోనే తిరుగుతున్నాడు, అతడు క్యాబిన్ నుంచి బయటకే రావట్లేదు, రాజు ఏం చర్యలు తీసుకోడులే అని అంటుంటారు. కానీ యూన్ కు రాజుపై ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ఇదే విషయం గురువు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు కానీ గురువు రాజుకు వ్యతిరేకంగా ఎక్కించి చెప్తున్నాడు. అప్పుడు యూన్ ఏమంటున్నాడంటే లేదు రాజు చాలా మంచివాడు కానీ మనుషులు కొన్ని తప్పులు చేస్తారు కదా, అలాంటిదే ఇప్పుడు రాజు దగ్గర కూడా ఉంది. కానీ ఈ మంత్రులు సరిగా పనిచేస్తున్నట్లు అనిపించట్లేదు, అందరూ బ్రెయిన్ ఉపయోగించకుండా పనిచేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని అంటున్నాడు. నువ్వు అదంతా చూడకు, దేశానికి ఏది మంచో అది మాత్రమే చూడు అని ఆ గురువు అంటుంటాడు. ఇంకోవైపు సుగా గిల్డువాంగ్ను పట్టుకోకుండా నిద్రపోనన్నట్లు పనిచేస్తున్నాడు. ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లి ఆ దొంగను పట్టుకోవడానికి నాకు ఇంకా దళాలు కావాలి అని చెప్తున్నాడు. సరే తీసుకో అని చెప్పి పెద్ద సైన్యాన్ని పంపించారు. గిల్డువాంగ్ను పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అతని ఫోటోను గీసి లోపలికి వచ్చే జనానికి చూపిస్తూ అడుగుతున్నారు. ఇప్పుడు ఎంట్రన్స్ లోంచి వెళ్ళడానికి గిల్డువాంగే లేడీ వేషంలో వచ్చాడు. అతని ఫోటోను చూపిస్తూ అతన్నే అడుగుతున్నారు, ఈ అబ్బాయిని చూసావా, ఇతను నీకు తెలుసా అని అంటుంటే లేదే చూడలేదే అని గిల్డువాంగ్ అమ్మాయిలాగే మాట్లాడుతున్నాడు. ఇతడే కాదు అతని గ్యాంగ్ మొత్తం అమ్మాయి వేషం వేశారు. ఇందులో లావుగా ఒకడుంటాడు కదా, అతడు మాత్రం కొంచెం డౌట్ గా అనిపిస్తున్నాడు. అతడు అమ్మాయిలాగే అనిపించట్లేదు, అయినా కూడా అతని ముఖాన్ని చాలాసేపు చూడలేకపోయారు. ఏంటి నువ్వు ఇంత హీనంగా ఉన్నావు, వెళ్ళు అని అతన్ని కూడా పంపించారు. ఇప్పుడు రాత్రంతా అదే తలుచుకుంటూ వాళ్ళు బాగా పడి పడి నవ్వుతున్నారు. ఆ తర్వాత వేషం తీసేసి ఎలాగోలా లోపలికి వచ్చేసాం, ఇక మన పని ప్రారంభించాలి అనుకుంటున్నారు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళను ఎదిరిస్తుంటారు. సీన్ కట్ చేస్తే గవర్నర్ రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, మహారాజా సైన్యం మొత్తాన్ని సాధారణ దొంగను పట్టుకోవడానికి పంపించారు, ఇప్పుడు మన దేశ రక్షణే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంది అని అంటుంటాడు. మీరు చెప్పేది కూడా కరెక్టే, ఒక సాధారణ దొంగను పట్టుకోవడానికి అన్ని దళాలు వెళ్ళాలా, ఇదంతా చేసింది ఎవరు అని అడుగుతుంటాడు. సుగానే అని అతని పేరు చెప్పాడు. ఆ సుగాను వచ్చి నన్ను కలవమని చెప్పండి అంటాడు. గవర్నర్ మాట్లాడుతున్న క్రమంలో కొందరు వచ్చి మహారాజా పార్క్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని చెప్తున్నారు. పార్క్ అంటే వేరెవరో కాదు యూనే. యూన్ లోపలికి వస్తుంటే ఆ గవర్నర్ కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్న క్రమంలో ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు షాక్ అయిపోయారు. కానీ రాజు చూస్తున్నాడు కదా, అందువల్ల ఇద్దరు రియాక్ట్ కాలేదు. గవర్నర్ బయటకు వచ్చి యూన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే ఆ దొంగను పట్టుకోవడానికి సైన్యాన్ని మొత్తం తీసుకెళ్తున్నారట కదా, ఇకపై అదంతా వద్దు, ఆ కేసును నువ్వు తీసుకుని నడుపు అంటుంటాడు. ఇప్పుడు అతన్ని పట్టుకునే బాధ్యతలన్నీ కూడా యూన్ అప్పగించాడు. బయటకు వచ్చాడు. గవర్నర్ యూన్ కోసమే వెయిట్ చేశాడు. గవర్నర్ ను చూసి ఎవరో తెలియనట్లే నటిస్తున్నాడు. అప్పుడు గవర్నర్ యూన్ నువ్వే కదా, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటున్నాడు. లేదు మీరెవరు అని అనుకుంటున్నారు, నేను యూన్ కాదంటుంటాడు. తన పాటన తను వెళ్ళిపోతున్నాడు కానీ ఇతడు వదిలేలా లేడు, వెనక ఫాలో అవుతూ వస్తున్నాడు. సీన్ కట్ చేస్తే హన్యాంగ్ పొలిమేరలో విదేశీ దళాలు వస్తున్నాయి. ఈ విషయం ఆ గ్రామంలో ఒక అధికారి ఉంటాడు కదా, అతని దగ్గరికి వచ్చి విషయం చెప్పారు. విదేశీ సైన్యం లోపలికి వచ్చిందని చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా చేసేలోపు మనకు ఇంకా సైన్యాన్ని పంపించాలని పై స్థాయిలో చెప్పాలని అనుకుంటున్నారు. సరే ఎవరైనా గుర్రం ఎక్కి పై స్థాయి వాళ్లకు చెప్పండి అని అంటుంటే అక్కడ గుర్రాలే లేవు. ఎందుకంటే గుర్రాలను రాజుకు పంపించారు. ఎందుకంటే రాజు హంటింగ్ కు వెళ్లాలని వాటిని పంపించారు. అతడు మాత్రమే కాదు, అతనితో పాటు మాయా ఇంకా చెలికత్తలు అంతా వెళ్ళడానికి ఆ గుర్రాలను పంపించారు. అన్ని ఊర్ల నుంచి ఇలా గుర్రాలను తెప్పించుకున్నారు. ఇప్పుడు అర్జెంట్ గా ఉపయోగించడానికి కూడా గుర్రాలు లేవు. ఏం చేద్దాం అని అంటుంటే ఒక చిన్న బాబు వచ్చాడు. ఏమండి నేను ఫాస్ట్ గా పరిగెత్తుతాను, త్వరగా వెళ్లి ఎలాగైనా చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా అంటుంటాడు. చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతున్నాడు. కొంత దూరం పరిగెత్తాడు కానీ సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడే గిల్డువాంగ్ అతని మనుషులు వస్తున్నారు. ఈ చిన్న బాబును చూశారు. ఏమైందిరా
అని అడిగితే జరిగిందంతా అతడు చెప్పాడు. విదేశీ సైన్యం వచ్చారు, మనం ఈ విషయాన్ని రాజుకు చెప్పి మన దేశ సైన్యాన్ని తీసుకురావాలి అని అతడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నావురా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి చెప్పడం కుదరదు. సరేరా వెళ్దామని ఆ అబ్బాయిని తీసుకుని అంతా ఆ చోటుకు వెళ్తున్నారు. ఆ లోపే విదేశీ సైన్యం లోపలికి వచ్చారు. అందరినీ చాలా కొడుతున్నారు. వాళ్ళ ఇష్టానికి వస్తువులను తీసుకెళ్తున్నారు. జనాన్ని బాగా కొడుతున్న క్రమంలో గిల్డ్వాంగ్ అతని మనుషులు అక్కడికి వచ్చేసారు. గిల్డ్వాంగ్ ఒక్కడే 100 మందిని కొట్టగలడు. ఇప్పుడు అతని మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతా కలిసి ఆ విదేశీ సైన్యాన్ని చిత్తుగా కొడుతున్నారు. ఇప్పుడు అందరినీ కొట్టి పడేశారు. అక్కడ గిల్డ్వాంగ్ అతని మనుషులు మాత్రమే ఉన్నారు. ఇదంతా చూసి జనం జేజేరు కొడుతున్నారు. కొంతసేపటి క్రితం ప్రాణాలు పోతాయని చాలా భయంతో ఉన్న వాళ్ళు ఇప్పుడు గిల్డ్వాంగ్ ను అతని మనుషులను చూసి చాలా సంతోషపడుతున్నారు. గిల్డ్వాంగ్ ను దేవుడు లాగా కొలుస్తున్నారు. కొంతమంది అయితే అతన్ని కాళ్ళపై పడి మొక్కుతున్నారు. ఇంకోవైపు ఈ గురువు రాజును కలవడానికి వచ్చాడు. దొంగ గురించి మాట్లాడడానికి వచ్చాడు. కానీ రాజు పెద్దగా తీసుకోలేదు. ఏంటి మళ్ళీ హోంగ్జీనా, ఏంటి అతని గురించి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. అతడు ఒక సాధారణమైన దొంగే కదా అని అంటుంటే అతడు దొంగో హంతకుడో ఇది ముఖ్యం కాదు, కానీ అతని గురించి జనం చాలా బాగా మాట్లాడుతున్నారు. అతడు ధనవంతుల దగ్గర మాత్రమే దొంగిలిస్తున్నాడు. అతడు వస్తువులు దొంగిలిస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు జనం మనుషులను దొంగిలిస్తున్నాడు. మీ ప్లేస్ లో ఇప్పుడు అతన్ని చూడడం ప్రారంభించారు అని చెప్పగానే రాజు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఈ కోణంలో ఇప్పటి వరకు రాజు ఆలోచించిందే లేదు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ ను జనం బాగా కొలుస్తున్నారు. కొందరైతే పిల్లల్ని అతని చేతుల్లో పెట్టి పేరు పెట్టమని అడుగుతుంటారు. సీన్ కట్ చేస్తే గవర్నర్ యూన్ దగ్గరికి వచ్చాడు. వెనకే వస్తుంటే యూన్ అతని షర్టును పట్టుకున్నాడు. ఏంటయ్యా నీకేం కావాలి? మా నాన్నను చంపింది సరిపోదా నీకు? నా కుటుంబాన్ని నాశనం చేసింది సరిపోదా? మళ్ళీ నా వెనకెందుకు వస్తున్నావు అని అంటుంటాడు. ఓ అలాగైతే నువ్వు యూనేనా అని గవర్నర్ అడుగుతున్నాడు. వద్దు, దయచేసి వెళ్ళిపో, నా కళ్ళ ముందు నిలబడకు అని యూన్ అంటుంటాడు. కానీ ఈ గవర్నర్ మంచి చేశాడని ఇతనికి తెలియదు కదా, అందువల్ల అలా అంటుంటాడు. రే మీ తమ్ముడు గిల్డ్వాంగ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, నీ కోసమే వెయిట్ చేస్తున్నారా అని చెప్పాడు. నేను అస్సలు నమ్మను, నువ్వు ఆల్రెడీ నన్ను మోసం చేశావు, అది సరిపోదా అని యూన్ అంటుంటాడు. అతడు చెప్పేది అబద్ధమా నిజమా అనేది కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. గవర్నర్ అట్లీస్ట్ ఇతడు ప్రాణాలతోనైనా ఉన్నాడని సంతోషపడుతున్నాడు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ అతని మనుషులు ఊరు ఇరు తిరుగుతున్నారు. అప్పుడు మామ ఏమంటున్నాడంటే, ఇక చాలరా, అక్కడ నీ కోసం ఒక ఆమె వెయిట్ చేస్తోంది, ఆమెను వెళ్లి కలు, 2 రోజులైనా అక్కడ ఉండిరారా అని చెప్పాడు. సరే అని గిల్డ్వాంగ్ ఒక్కడే బయలుదేరాడు. ఇంకోవైపు రియా ఎప్పట్లాగే కథ రాస్తోంది. సడన్ గా సౌండ్ వచ్చింది. ఎవరో వచ్చారని చెప్పి ఈమె కర్ర తీసుకుని రెడీగా ఉంది. ఎవర్రా, ధైర్యం ఉంటే బయటికి రండ్రా అని అంటోంది. అప్పుడు అతడు ఆమె చెవి దగ్గరికి వచ్చి నేను వచ్చా అంటుంటాడు. ఇప్పుడు గిల్డ్వాంగ్ ను చూడగానే ఆమె సంతోషంతో హక్ చేసుకుంది. అప్పుడు ఆమె అతన్ని కూర్చోబెట్టి తను రాస్తున్న బుక్ ను చూపించింది. ఈమె కథ చెప్తేనే నిద్రొస్తుంది, ఇంకా ఈమె రాసిన కథ అని చెప్పి అతడు బుక్ తీశాడు. అలా చదువుతున్నాడు. ఆమె తిరిగి వచ్చేసరికి ఇతడు పడుకున్నాడు. చాలా టైర్డ్ గా ఉన్నట్లున్నాడు అని అతన్ని పడుకోబెట్టింది. ఇప్పుడు బుక్ ను రాయడం కంటిన్యూ చేస్తోంది. కొంచెం సేపు అయ్యాక అతడు కళ్ళు తెరిచాడు. ఏమండి తింటారా, ఏదైనా తేవాలా అంటోంది. లేదు, ముఖ్యమైన పని ఉంది అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పటి వరకు జరిగిందంతా అన్ని విషయాలు చెప్తున్నాడు. చాలా ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాడు. నేను చేసేది రైటా రాంగా అనేది తెలియదు. ఒకానొక సమయంలో యూరిని వెతకడం ఆపేసి నేను ఏదేదో చేస్తున్నాను. రాజు దగ్గరికి నేరుగా వెళ్లి క్షమించమని అడుగుదామా అని అనిపిస్తోంది అంటుంటాడు. అప్పుడు రియా ఆ లెవెల్లో మీరు ఆలోచించకండి, ఏం కాదులేండి అని ఓదారుస్తోంది. మళ్ళీ రియాన్ చూసిన తర్వాత తన చోటుకు వచ్చాడు. ఇంకోవైపు యూన్ గిల్డ్వాంగ్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాడు. పలానా గ్రామంలోనే ఉన్నారు అని పై అధికారులకు చెప్తున్నాడు. తన మనుషులను తీసుకుని ఆ గ్రామానికి వెళ్తున్నాడు. ఇతడు సందేహపడినట్లే ఆ గ్రామంలోనే గిల్డ్వాంగ్ ఉన్నాడు. ఆ గ్రామంలో ఒక ఉన్నతాధికారి వడ్డీకి డబ్బులు ఇచ్చి తిరిగి డబ్బులు ఇవ్వని వారిని చాలా క్రూరంగా హింసిస్తుంటాడు. ఇలా కొట్టడంతో ఒక అతడు చనిపోయాడు. దాని గురించి అడిగిన ఇంకొకరిని బాగా కొట్టి అతన్ని బెదిరిస్తున్నాడు. నువ్వు గాని నిజం చెప్పావంటే నెక్స్ట్ నీకు కూడా ఇదే పరిస్థితి అని అంటుంటాడు. చనిపోయింది అతని యొక్క ప్రాణ స్నేహితుడే, కానీ నిజం చెప్తే తన ప్రాణాలు కూడా పోతాయేమోనని భయపడుతూ చనిపోయిన అతని వైఫ్ ను చూస్తూ అతనికి ఆరోగ్యం బాగా లేక చనిపోయాడు అని అబద్ధం చెప్తున్నాడు. కానీ ఆ భార్య బాగా ఏడుస్తోంది. ఈ విషయం ఇప్పుడు గిల్డ్వాంగ్ కు తెలియవచ్చింది. ఒకరిని హింసించి చంపారని తెలిసి గిల్డ్వాంగ్ అతని మనుషులు ఈ అధికారి ఇంటికి వచ్చారు. అతన్ని బాగా కొట్టి అందరి ముందు నిజం చెప్పమని అంటుంటారు. డబ్బులు ఇవ్వలేదని అతన్ని కొట్టి చంపావు కదా అని అడుగుతుంటారు. కానీ అతడు నిజం ఒప్పుకోవట్లేదు. అప్పుడు పక్కనున్న ఫ్రెండ్ నిజం చెప్పాడు. అవును, అతడు అనారోగ్యం
అనారోగ్యం పాలై చనిపోలేదు, వీళ్ళే కొట్టి చంపారు అని చెప్పాడు. ఈ పంచాయతీ జరుగుతున్న క్రమంలోనే ఇంకోవైపు యూన్ తన మనుషులతో వచ్చాడు. ఇతడు ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇప్పుడు గిల్డ్వాంగ్ మనుషులు పైనుంచి చూశారు. గిల్డ్వాంగ్ మనల్ని చుట్టుముట్టారు అని చెప్పారు. మనం ఇప్పుడు తప్పించుకోవాలి అని అంటుంటే లోపల చూస్తే వీళ్ళు కొంతమందే ఉన్నారు. బయట చాలా మంది సైనికులు ఉన్నారని ఇతనికి తెలిసిపోయింది. మనం ఒకే చోటుకి వెళ్తే అందరం దొరికిపోతాం, అందువల్ల ఒక్కొక్కరు ఒక్కో చోటుకు వెళ్ళాలని చెప్పాడు గిల్డ్వాంగ్. ఇప్పుడు ఈ దళాల దృష్టి మరల్చడం కోసం ఆ ఉన్నతాధికారిని పైకి తీసుకెళ్లాడు. అతని వెనకే నిలబడి యూన్ దళాలతో మాట్లాడుతుంటాడు. యూన్ కు వాయిస్ సరిగా వినబడట్లేదు, అతన్నే చూస్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక ఆ ఉన్నతాధికారిని గిల్డ్వాంగ్ పైనుంచి కిందకు తోసేశాడు. వాళ్ళు డైవర్ట్ అయిన క్రమంలో ఇతడు జంప్ చేసి పారిపోతున్నాడు. ఇప్పుడు యూన్ మనుషులు అతని కోసం వెతుకుతున్నారు. యూన్ ఎలాగోలా ట్రేస్ చేసి గిల్డ్వాంగ్ ను లాక్ చేశాడు. గిల్డ్వాంగ్ వెనక వచ్చి పట్టుకున్నాడు. నిలబడు, ఇకపై నువ్వు తప్పించుకోలేవు అంటుంటాడు. గిల్డ్వాంగ్ కు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు గిల్డ్వాంగ్ తిరిగి చూశాడు. యూన్ ఇతడు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు అదిరిపడిపోయారు. అన్నా నువ్వా అని అంటుంటే అప్పుడు యూన్ గిల్డ్వాంగ్ నువ్వా అంటున్నాడు. అతడు పక్కగా వస్తున్న క్రమంలో యూన్ తీసుకొచ్చిన ఒక అధికారి వచ్చాడు. అతడు రాగానే గిల్డ్వాంగ్ అక్కడి నుంచి ఎగిరి తప్పించుకుంటున్నాడు. అప్పుడు వచ్చిన ఆఫీసర్ గిల్డ్వాంగ్ ను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. అప్పుడు యూన్ అతన్ని చూస్తూ లేదు అది అతడు కాదని అంటున్నాడు. లేదు సార్ నేను చూశాను, అది దొంగే అని అంటుంటాడు. నేనే చెప్తున్నాను కదా అతడు దొంగ కాదని, మీరు వెళ్ళండి అంటుంటాడు. కానీ అతనికి బాగా తెలుసు అతడు గిల్డ్వాంగే అని. ఇతడు ఎందుకు ఇలా మార్చి చెప్తున్నాడు అని యూన్ పై అతనికి సందేహం కలుగుతోంది. యూన్ ఆ ఆఫీసర్ ను పంపించి గిల్డ్వాంగ్ రారా రారా అని ముందుకు వెళ్తున్నాడు. గిల్డ్వాంగ్ యూన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతడు జంప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.